కరోనా టైంలో మనము బ్రతకడానికి ఇబ్బంది పడుతున్నాం. వీధి కుక్కలేమవుతాయో అని జెప్పి, తను స్వయంగా ఆహారం వండుకొని తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టొచ్చినటువంటి 'జబర్దస్త్' రష్మి లాంటి మానవతా హృదయులు, జీవకారుణ్యం వాళ్ళు మన దేశంలో ఉన్నారు. మన రాష్ట్రాల్లో, మన తెలుగు వాళ్ళలో ఉన్నారు. కుక్కల్ని చంపేయమన్నటువంటి తీర్పిచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుని తప్పుపడుతూ అరెస్ట్ అవ్వడానికి, జైలుకెళ్ళడానికి కూడా సిద్ధపడ్డటువంటి జీవకారుణ్య సంఘాల వాళ్ళని చూసాం. కుక్కల్ని చంపేస్తున్నాను కంటతడి పెట్టిన సినీ నటులను కూడా చూసాం. అదే సమయంలో కుక్కల వల్ల బాధితులు వాళ్ళ వెర్షన్ వేరుగుంటది. అది పక్కన పెడితే అమెరికాలో మాత్రం ఉత్తర కాలిఫోర్నియాలోని ఫార్చూనాలో ఉన్న మిరాండా నో-కిల్ జంతు సంరక్షణ కేంద్రం ఆవరణలో కుక్కల మీద జరిగిన దాష్టికం వెలుగులోకి వచ్చింది. సామూహికంగా పూడ్చిపెట్టిన 117 కుక్కల మృత కళేబరాలను వెలికి తీసి చూస్తే వాటిలో చాలా వాటికి తుపాకీ తోట గాయాలు గుర్తులు కనిపించినాయి. సామూహిక సమాధుల్లో పూడ్చిపెట్టినట్టు భావిస్తున్న ఈ జంతువుల ఆధారాల కోసం తవ్వకాలు జరిపితే అక్కడ కొన్ని మైక్రో చిప్లు, దాదాపు 600 కుక్కలకు సంబంధించిన బెల్టులు లభించినాయని అధికారులు చెప్తున్నారు. ఏంటి ఈ కుక్కల మేధం? మనుషుల్ని చంపితే నరమేధం అంటాం. ఇక్కడ కుక్కల మేధం ఏంటనేది తెలుస్తున్నారు.